నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకు ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కుకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 8008804001. సాధారణంగా ఫిబ్రవరిలో చలి వణికించాలి, కానీ ఈసారి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపం చూపించడంతో చాలా జిల్లాల్లో 35 డిగ్రీల సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఫిబ్రవరి మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలలో కూడా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అయితే వారం రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో భిన్నమైన మార్పులు వచ్చాయి. ఉదయం 10 గంటల దాటాక ఎండాకాలంలాగే ఎండలు రేకెత్తిస్తున్నాయి. రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. విపరీతమైన వేడి, ఉక్కుపోతతో ప్రజలు అప్పుడే ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత తగ్గడంతో సోమవారం ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగి 36.5 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్లో 34.8 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 35.6 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ లో ఇప్పుడే పగటిపూట ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో 13 నుంచి 22 డిగ్రీలు నమోదవుతుండటంతో సాధారణంగా ఇలా ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడు మొదలవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎండల తీవ్రత వల్ల తెలంగాణలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. శివరాత్రి వరకు గజగజ వణికించే చలి, శివరాత్రి తర్వాత నుంచి చలి తగ్గి వేసవి ప్రారంభమవుతుంది. కానీ ఈసారి దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ముందు ముందు ఇంకెంత మండిపోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న 15-20 రోజుల ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వచ్చే వారం నుంచి ఉష్ణోగ్రతలు 3 నుంచి 2 డిగ్రీల పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఎండల బారిన పడి ఇబ్బందులు పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈసారి పారి వాతావరణంలో అర్జీలు వచ్చే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. गोरा रंग काला न पड़ जाए, मस्त मस्त आंखों से छलकाओ न मदिरा, मधुशाला में ताला न पड़ जाए.